నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు మన కిచెన్లో కలర్ఫుల్గా సింపుల్ కేక్ రెసిపీని చూపించబోతున్నానండి. నిజానికి మన ఇంట్లో బర్త్డే అయినప్పుడు కేక్ చేయాలంటే పెద్ద ప్రాసెస్గా అనిపిస్తుంది. 1 డే ముందు ప్రిపేర్ చేసుకుంటే ఓకే, కానీ అప్పటికప్పుడు కేక్ చేయాలంటే విప్పింగ్ క్రీమ్, బీటర్ ఇవన్నీ కూడా ఒక టైం టేకెన్గా పనిలా అనిపిస్తుంది. అలా కాకుండా సింపుల్గా తక్కువ టైంలో కేక్ని ప్రిపేర్ చేయాలంటే ఓసారి ఇలా కలర్ఫుల్గా కేక్ని ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. నిజానికి ఈ కేక్ని నా బర్త్డేకి ప్రిపేర్ చేశానండి. మీకు చూపించడానికి ఆ రెసిపీని షూట్ చేశాను. మరి నేను ప్రిపేర్ చేసిన ఈ కస్టర్డ్ చాక్లెట్ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఆ తయారీ ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకోండి. ఇక్కడ నేను వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నాను. ఇంట్లో కస్టర్డ్ పౌడర్ లేకపోతే ఈ ప్లేస్లో కార్న్ఫ్లోర్నైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే ఒక 1/2 కప్పు పాలను వేసి ముద్దలేమీ లేకుండా ఇలా బాగా కలపండి. ఇలా కలిపాక ఈ కస్టర్డ్ పాలను రెడీగా పెట్టి కేక్ ప్యాన్ని తీసుకోండి. ఇక్కడ నేను ఫ్లాట్గా మందంగా ఉన్న స్టీల్ గిన్నెను తీసుకున్నాను. ముందుగా ఈ స్టీల్ గిన్నెలో ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ని వేసి స్టీల్ గిన్నె మొత్తానికి బాగా పట్టించండి. ఇలా ఆయిల్ని బాగా పట్టించాక బటర్ పేపర్ని తీసుకుందాం. ఇన్ కేస్ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కొంచెం పొడి పిండిని డస్ట్ చేసైనా తీసుకోవచ్చు. ఇలా కేక్ ప్యాన్ని రెడీ చేశాక మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 కప్పుల పాలను తీసుకోండి. అంటే ఒక 400 ml వరకు పాలను తీసుకోవాలి. ఇందులోనే అరకప్పు పంచదారను, అలాగే ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ రిఫైన్డ్ ఆయిల్ని తీసుకోండి. మీరు కావాలంటే బటర్నైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న వీటిని బాగా మరిగించండి. ఎప్పుడైతే ఇలా పాలు మరగడం స్టార్ట్ అవుతాయో అప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టిన కస్టర్డ్ పాలను తీసుకుందాం. అలాగే ఇందులోనే ఒక 1/2 కప్పు బొంబాయి రవ్వను కూడా తీసుకొని బాగా ఉడికించండి. ఇదంతా ఉడకడానికి ఒక 3-4 నిమిషాల టైం పడుతుందండి. మంటను హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ బాగా ఉడికించండి. ఎప్పుడైతే ఇది బాగా ఉడికి ఇలా తుకతుక అని ఇలా ఈ కన్సిస్టెన్సీలో వస్తుందో అప్పుడు మనకు కేక్ కోసం కరెక్ట్గా వచ్చినట్లు. అలాగే మీరు కస్టర్డ్ పౌడర్ కాకుండా కార్న్ఫ్లోర్ యూస్ చేస్తుంటే ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా తీసుకోండి. ఇప్పుడు కేక్ ప్యాన్లోకి ఈ కస్టర్డ్ మిక్స్ని తీసుకుందాం. ఇలా మొత్తం తీసుకున్నాక పైన కొంచెం ఇలా సమానంగా అని రెడీగా పక్కన పెట్టండి. మనం చాక్లెట్ మిక్స్ని ప్రిపేర్ చేసేసరికి ఇది కొంచెం చల్లారుతుంది. మరొక బౌల్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల రిఫైన్డ్ ఆయిల్ని తీసుకుందాం. అంటే ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ని తీసుకోవాలి. అలాగే ఇందులోనే 1/2 కప్పు పంచదారను, అలాగే మరో 1/2 కప్పు పెరుగుని తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. మీరు కావాలంటే ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేస్తే పంచదార అంతా పూర్తిగా కరిగిపోతుంది. మొత్తానికి పంచదార పూర్తిగా కరిగిపోయి ఇలా సాఫ్ట్గా టెక్చర్ రావాలి. ఇప్పుడు జాలి గిన్నెలోకి ఒక అరకప్పు మైదా పిండిని, అలాగే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని, మరో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాను, ఒక చిటికెడంతా ఉప్పుని, అలాగే ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల కోకో పౌడర్ని తీసుకొని బాగా చల్లించండి. మీరు కావాలంటే కోకో పౌడర్ వేయకుండా అయినా చేయొచ్చండి, కానీ మనకు కేక్ అనేది డిఫరెంట్ కలర్తో కలర్ఫుల్గా కనబడదు. ఇలా బాగా చల్లించాక ఇక్కడ నేను విస్కర్తోనే 1 డైరెక్షన్లో మిక్స్ చేస్తున్నాను. అలాగే ఇందులోనే ఒక 1/2 కప్పు పాలను, మరో 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఎలా పడితే అలా కాకుండా ఇలా ఓన్లీ 1 డైరెక్షన్లోనే బాగా కలపండి. ఇలా బాగా కలిపాక చూడండి, మనం తీసుకున్న క్వాంటిటీకి ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో కేక్ బ్యాటర్ వచ్చిందంటే పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఇలా ప్రిపేర్ చేసిన కేక్ బ్యాటర్ని మనం ముందుగా కస్టర్డ్ మిక్స్ని తీసుకున్న బౌల్లోకి తీసుకుందాం. చూడండి, ఒక 5 నిమిషాలు పక్కన పెడితే ఇది పైన కాస్త ఆరిపోతుంది. ఇప్పుడు దీనిపైన చాక్లెట్ కేక్ మిక్స్ని తీసుకుందాం. ఇలా తీసుకున్నాక ఒక 2-3 సార్లు బాగా ట్యాప్ చేయండి. దీనివలన ఇందులో ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే అవి పోతాయి. మరి బ్యాటర్ అనేది గిన్నె పైకి కాకుండా ఇలా కొంచెం గ్యాప్ ఉండేలా తీసుకోండి. ఎందుకంటే కేక్ పొంగినా కానీ పైన ఉన్న మూతకు కేక్ అనేది అతుక్కోకుండా ఉంటుంది.
అలాగే మనం ఈ కేక్ని స్టీమింగ్పై ఉడికిస్తాం కాబట్టి స్టీమింగ్ వాటర్ అనేది కేక్పై పడకుండా ఏదైనా టైట్గా మూతని కానీ లేదా ఇలా అల్యూమినియం ఫాయిల్ కవర్ని కానీ పెట్టండి. మరో పక్కన కేక్ గిన్నె పట్టేంత ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి ఒక 2-3 గ్లాసుల నీళ్ళను తీసుకోండి. అలాగే ఇందులోనే ఇలాంటి స్టాండ్ని కానీ లేదా స్టీల్ ప్లేట్ని కానీ లేదా గిన్నెని కానీ తీసుకోండి. ఇలా తీసుకున్న వాటర్ ఇలా బాగా వేడయ్యేంత వరకు వేడి చేసి ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసిన కేక్ ప్యాన్ని ఇలా తీసుకుందాం. ఇప్పుడు ఈ గిన్నెను కవర్ చేసి 35 నిమిషాల నుండి 40 నిమిషాల వరకు బాగా బేక్ చేయండి. ఫస్ట్ 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బేక్ చేయండి. మరో 20 నిమిషాలు లో ఫ్లేమ్లో బేక్ చేస్తే ఈ కస్టర్డ్ కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. ఇక్కడ నేను ఒక 25 నిమిషాల తర్వాత కేక్ బేక్ అయిందో లేదో చూస్తున్నాను. ముందుగా మన గిన్నెకున్న ఫాయిల్ కవర్ని స్లోగా ఇలా స్పూన్తో తీయండి. ఇప్పుడు ఇలా టూత్పిక్ని గుచ్చి చూస్తే కేక్ బేక్ అయిందో లేదో తెలుస్తుంది. చూడండి, కొంచెం తడిగా వచ్చింది కదా. ఇలా తడిగా వచ్చిందంటే మన కేక్ సరిగ్గా బేక్ అవ్వనట్టు. కాబట్టి మనం ముందుగా తీసిన అల్యూమినియం ఫాయిల్ కవర్ని మళ్ళీ ఇలా పెట్టి మరో 10 నిమిషాలు ఆవిరిపై ఉడికించి చూద్దాం. ఇక్కడ నేను టోటల్గా ఇలా స్టీమింగ్ పైన ఒక 40 నిమిషాలు ఉడికించాను. ఇలా మూత తీసి కవర్ తీసేసి ఇలా టూత్పిక్తో గుచ్చి చూస్తే ఇలా క్లీన్గా వచ్చిందంటే పర్ఫెక్ట్గా ఉడికినట్లు. ఇప్పుడు ఇలా స్లోగా కేక్ని పట్కరాతో బయటికి తీసి ఇలా ప్రిపేర్ చేసిన కేక్ పూర్తిగా చల్లారాక 1 గంట 2 గంటల పాటు అలా ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఫ్రిడ్జ్ లేకపోతే ఒక 2 గంటల పాటు ఇలాగే రెస్ట్ ఇవ్వండి. ఇక్కడ నేను 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నానండి. ఇప్పుడు కేక్ని డీమోల్డ్ చేయడానికి చుట్టూ ఒకసారి నైఫ్తో ఇలా లూజ్ చేసి ప్లేట్ని పెట్టి ఉల్టాగా బోర్లించి ఇలా ట్యాప్ చేస్తే కేక్ అనేది ప్యాన్ నుండి ఈజీగా ఊడొస్తుంది. ఇక్కడ మనం బటర్ పేపర్ని పెట్టాం కదా, ఇంకా ఈజీగా ఊడొస్తుందండి. ఇప్పుడు పైన ఉన్న బటర్ పేపర్ని ఇలా స్లోగా తీసేయండి. ఎంత చక్కగా 2 లేయర్గా కేక్ అనేది వచ్చిందో. ఇలా ప్రిపేర్ చేసిన కేక్ అనేది డ్రైగా ఉండకుండా మాయిస్ట్గా చాలా చాలా బాగుంటుందండి. చూస్తుంటేనే అర్థమైపోతుంది మనం ప్రిపేర్ చేసిన ఈ కస్టర్డ్ చాక్లెట్ కేక్ ఎంత స్పాంజీగా మాయిస్ట్గా ఉందో. దీన్ని నేను సింపుల్గా డెకరేట్ చేయడానికి ఒక 1/2 కప్ అంతా డార్క్ చాక్లెట్ని తీసుకున్నాను. మీ దగ్గర ఉంటే డార్క్ చాక్లెట్నైనా తీసుకోవచ్చు, లేదా మిల్క్ చాక్లెట్ అంటే క్యాడ్బరీ చాక్లెట్నైనా, ఇంకా ఏ ఫ్లేవర్ చాక్లెట్నైనా యూజ్ చేయొచ్చు. ఇలా చిన్న చిన్నగా తురిమి తీసుకున్నాక ఇప్పుడు ఈ చాక్లెట్ని డబుల్ బాయిలర్ ప్రాసెస్పై మెల్ట్ చేయడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని బాగా మసలబెట్టండి. ఎప్పుడైతే వాటర్ బాగా వేడవుతాయో ఆ వాటర్లో ఇలా ఒక గ్లాస్ గిన్నె కానీ లేదా స్టీల్ గిన్నెలోకైనా మనం తురిమిన చాక్లెట్ని తీసుకొని కలుపుతూ ఉంటే మెల్ట్ అయిపోతుంది. అలాగే ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ బటర్ని కానీ లేదా రిఫైన్డ్ ఆయిల్ని కానీ తీసుకొని ఇలా బాగా కలుపుతూ మెల్ట్ చేయండి. ఇన్ కేస్ మీరు ఇలా కలిపేటప్పుడు సరిగ్గా మెల్ట్ అవ్వక కింద వాటర్ ఏమైనా కూల్ అయిపోతే మళ్ళీ ఒకసారి వేడి చేసి ఇలా కలుపుతూ ఉంటే చక్కగా మెల్ట్ అయిపోతుంది. మొత్తానికి ఇలా చాక్లెట్ అంతా కూడా బాగా మెల్ట్ అయ్యాక ఇప్పుడు దీన్ని ఒక పైపింగ్ బ్యాగ్లోకి తీసుకుందాం. ఇలా పైపింగ్ బ్యాగ్లోకి తీసుకున్నాక ఇక్కడ నేను కొంచెం బటర్ పేపర్ పైన కేక్ని డెకరేట్ చేయడానికి ఇలా చిన్నగా డిజైన్ చేస్తున్నాను. ఇలా డిజైన్ చేశాక ఇది రౌండ్గా రావడానికి ఇలా కొంచెం ఫోల్డ్ చేసి పైన క్లిప్లు పెట్టి ఒక 2 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఇది గట్టిపడిపోయి సెట్ అయిపోతుంది. మరో పక్కన మనం డీమోల్డ్ చేసిన కేక్ని తీసుకొని మనం ఈ కేక్ పైన ఎలాంటి షుగర్ వాటర్ అప్లై చేయకుండా కానీ జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కేక్ని డెకరేట్ చేయడానికి దీనిపైన షుగర్ పొడితో ఇలా తీసుకుంటున్నాను. ఇలా చేతితో అయినా తీసుకోవచ్చు, లేదా ఇలా జాలి గిన్నెలో షుగర్ వేసైనా కానీ కేక్ పైపార్ట్ అంతా కూడా ఇలా అప్లై చేయొచ్చు. ఇలా కేక్ పైపార్ట్ మొత్తం కూడా షుగర్ పొడితో ఇలా డెకరేట్ చేశాక ఇందాక మనం మెల్ట్ చేసిన చాక్లెట్ ఉంది కదా, దాంతోనే ఇలా సైడ్కి డిజైన్ ఇస్తున్నాను. మీరు ఇలాగే డిజైన్ ఇవ్వాలని లేదు, మీకు నచ్చిన ఐడియాస్తో ఇంకా బెటర్గా అయినా డిజైన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిపైన మనం ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టిన అది తీసుకొని ఇలా స్లోగా తీస్తే చూడండి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది కదా.
ఇప్పుడు ఈ చాక్లెట్ని కేక్ మిడిల్లో ఇలా తీసుకుందాం. అంతే, ఈజీగా చేసిన కలర్ఫుల్ కస్టర్డ్ చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది. ఇలా మనం బర్త్డే రోజు సీక్రెట్గా ప్లాన్ చేసి కూడా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేయచ్చండి. అలాగే ఈ కేక్ని మనం ఒకరోజు ముందుగానే ప్రిపేర్ చేసి కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే పైన మనం షుగర్ పొడిని అప్లై చేసాం కదా, ఆ డెకరేషన్ మాత్రం జస్ట్ కటింగ్ చేసి ముందుగా చేసుకుంటే చూడటానికి కేక్ డెకరేషన్ అనేది నీట్గా క్లియర్గా కనబడుతుంది. సో నిన్న నా బర్త్డేకి ఇలా కేక్ని ప్రిపేర్ చేసుకొని ఇలా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నామండి. అలాగే నా బర్త్డేకి పిల్లలు ఇలా చిన్నగా గ్రీటింగ్ కార్డ్ తయారు చేశారు. మీ అందరికీ చూపించమందండి. టుడే చెప్పుకున్న ఈ సింపుల్ కస్టర్డ్ చాక్లెట్ కేక్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీరు కూడా ఈ కలర్ఫుల్ కస్టర్డ్ చాక్లెట్ కేక్ని తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.